టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. భారత జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కాగా కోహ్లీ మాత్రం లండన్లోని ఈ పరీక్షను పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామం క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్లో ఉంటున్న విరాట్ కోహ్లీ అక్కడే తన ఫిట్నెస్ పరీక్షను పూర్తి చేసేందుకు బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి కోరినట్లు సమాచారం. బోర్డు అనుమతితో జరిగిన ఈ పరీక్షలో కోహ్లీ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించినట్లు ఒక జాతీయ మీడియా నివేదిక వెల్లడించింది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు అనేక మంది యువ క్రికెటర్లు బెంగళూరులోని ఎన్సీఏకు చేరుకుని తమ ఫిట్నెస్ పరీక్షలను పూర్తి చేశారు. యోయో టెస్టులతో పాటు సాధారణ స్ట్రెంగ్త్ టెస్టులను వీరికి నిర్వహించారు. అయితే ఏ ఒక్క ఆటగాడు కూడా దేశం వెలుపల ఫిట్నెస్ పరీక్షల కోసం అనుమతి కోరలేదు. కేవలం కోహ్లీకి మాత్రమే ఈ మినహాయింపు లభించింది. అయితే కోహ్లీకి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత జట్టులోని ఇతర ఆటగాళ్లు, ఫ్యాన్స్ దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు మాజీలు సైతం దీనిని తప్పుపడుతున్నారు. అతను ఏమైనా స్పెషలా? వేరే దేశంలో ఫిట్నెస్ టెస్టుకు ఎలా అనుమతిస్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ కోహ్లీ తీరును విమర్శిస్తున్నారు. టీమిండియాకు ఆడుతున్నప్పుడు అందరూ సమానమేనని, ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదని అంటున్నారు. లండన్ నుంచి బెంగళూరు రావడం కోహ్లీకి ఇబ్బంది ఏముందంటున్నారు. వాస్తవానికి గత కొన్ని నెలలుగా కోహ్లీ లండన్లోనే ఉంటున్నాడు. ఫ్యూచర్లో అక్కడే సెటిల్ అయ్యేందుకు డిసైడ్ అయిన విరాట్ ఇప్పటికే లండన్లో భారీ భవంతిని కొనుగోలు చేశాడు. తన పిల్లల స్కూల్ అడ్మిషన్లు సైతం అక్కడే తీసుకున్నాడు. కేవలం ఐపీఎల్, ఇండియా మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే జట్టుతో కలుస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ ఇటీవలే టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. ప్రస్తుతం వన్డే ఐపీఎల్లో కొనసాగుతున్న విరాట్ అక్టోబర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆసీస్ టూర్ తర్వాత మళ్లీ 2-3 నెలల పాటు కోహ్లీ ఎలాంటి మ్యాచ్లు ఆడడు. 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడమే టార్గెట్ గా పెట్టుకున్న కోహ్లీ దానికి తగ్గట్టుగానే రెడీ అవుతున్నాడు.